ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డును పరిశీలించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా కొనుగోలును వేగంగా చేపట్టాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హమీలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూరుస్తామని తెలిపారు. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకుంటూ ఉన్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలంటూ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ట్రక్కు షీట్లు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు అందించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పలు టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీసీఓ ఎన్ శ్రీనివాసరావు, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు. వస్తేనే చూస్తున్నాం సార్, మైసూర్ చూస్తున్నాం. ఒక రాకుంటే ఎగ్జామ్ చేసేసి ఎన్ని వచ్చినాయి అంటుంది సార్. ఇప్పుడు ఎన్ని రెడీ ఉంది మైసూర్ చూడడానికి 20 ఫార్మర్స్ 17 వెళ్ళాయి, ఓన్లీ 7 వచ్చాయి. 7 రిసీవ్ చేసుకున్నారు, ఇంకా 10 రావాలి. మీరు ఓన్లీ 5 ఎంట్రీ చేస్తారు. 17లో 5 అయింది అంటే మీకు 8,700 బ్యాగ్స్ పర్చేజ్ చేస్తే 2,800 ఎంట్రీ అయ్యేది. అదే వరకు వెయిట్ చేయకుండా పర్చేజ్ చేసి ఆ మిల్లర్స్ దగ్గర